సో, నెక్స్ట్ స్టోరీ ఏంటంటే, బాణాసురునితో శ్రీకృష్ణుని యుద్ధం. ఇంకా శ్రీకృష్ణుని మీద మనకి జాలి పుట్టాలి గదా! యుద్ధమే యుద్ధం. మనకు కూడా ఇలాంటి రాక్షసులు మనలోనే ఉన్నారు. ఎవరాళ్ళు 6? హరే కృష్ణ. మాట్లాడి కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యం. థ్యాంక్ యూ. కామ, క్రోధ, లోభ, మద, ఆశ్చర్యం, మోహం. సో ఈ 6 ఎలా రాక్షసుల్లాగా మనని పీడించుకుని తింటారో, ఒక్కోసారి ఏమవుతుంది, మనం ఎంత సాత్వికంగా ఉండడానికి ప్రయత్నం చేసినా సరే, ఇలా వచ్చేస్తుందనమాట మనకి లోపల నుంచి. ఉద్రేకము, కోపము, అది అసూయ. అసూయ అనేది ఇంత చెడ్డదంటే, ఇంత క్విక్‌గా వస్తుంది. మనకే చాలా బాధేస్తుంది. ఏంటి ఇంత భక్తిలోకొచ్చి, ఇంత డివైన్‌గా ఇన్ని పుస్తకాలు చదువుతూ, అందరికీ నేర్పిస్తూ, చదువుతూ, ప్రతి నిమిషం, ప్రతిరోజు మనం నేర్చుకుంటూ గూడా, నాకెందుకు ఇలా అసూయ కలిగింది అని చాలా సేపు బాధేస్తుంది. అక్కడ ఇంటరప్షన్ గూడా అవుతుంది. మనం పనులు గూడా చేసుకోలేమనమాట. అంటే ఆ శుద్ధీకరణ జరిగేటప్పుడు చాలా కష్టం మనకి. వద్దు అనుకుంటే నో ప్రాబ్లమ్. కావాలనుకుంటే ఇవన్నీ గూడా మనం ఫేస్ చేయాలనమాట. తప్పదు. చాలామంది మాతాజీలు ఏమంటారు, "మాతాజీ నాకెంత చేసినా కోపమైతే వస్తుంది. ఏం చేయాలి?" అని అడుగుతూ ఉంటారు. దాన్ని ఎలా అంటే, వైరాగ్యంలోకి వచ్చే ముందు ఇవి కష్టాలుంటాయి ఇట్లాంటివి. ఒక్కొక్క రోజు ఏం చేస్తాం, అయ్యో కృష్ణ, కొన్ని మనకి చూడబుద్ధి కాదు అసలు. అంటే అశౌచం, లేకపోతే తినకూడని తింటూ ఉంటే, ఇవి మనం చూస్తూ చూస్తూ గూడా మనము కొన్ని ఏం చేయలేని పరిస్థితి వస్తది. అప్పుడు కృష్ణ, కృష్ణ, కృష్ణ అనుకోని, ఇంకా మనం ఆ కోపాన్ని అణగదొక్కుకొని, సౌమ్యంగా నెమ్మదిగా తర్వాత వాళ్ళకి చెప్పడానికి మనం ప్రయత్నం చేస్తూ, చేస్తూ ఉంటే, ఒక సమయంలో అది నాకు అనవసరము అని అనిపిస్తుంది. ఈ ఆలోచనే నాకు అనవసరం. నేను పుట్టిందెందుకు? భగవంతుడి దగ్గరికెళ్ళిపోవడానికి. నేను ఒక ఆత్మని. ఈ దేహానికి కలుగుతుంది అసహ్యం, కానీ ఆత్మకు కాదు అని మనకి తర్వాత నెమ్మదిగా ఎప్పుడుకో అర్థమవుతుంది. అంత అర్థమైన తర్వాత గూడా ఇప్పుడు ఒక మాతాజీ మంచిగా చెప్తున్నారు. స్టోరీస్ కానీ, సింగింగ్ అన్నీ. కానీ ఆమె కంటే ఇంకా నిన్న చదివాం గదా! నిన్న రాత్రి స్టోరీలో వచ్చిన వాళ్ళ సంగతి చెప్తున్నాను. ఇంద్రుడి కంటే గొప్పవాడొచ్చాడు. అప్పుడు ఇంద్రుడికి ఎలా అయింది? చాలా బాధేసింది. వెళ్ళిపోయాడు ఎక్కడికి? నారాయణ దగ్గరికి వెళ్ళిపోయి, నేనేం చెయ్యను. అంటే ఇంకా కొంచెం శుద్ధీకరణ జేసుకోవాలి. 18వ అధ్యాయం మీరు చదవండి. చదివి అవన్నీ శ్లోకాలన్నీ రోజు వల్లించండి. అప్పుడు శుద్ధీకరణ జరుగుతుంది అని అంటాడు. ఎవరు? విష్ణుమూర్తి. అలా మనము కొన్ని మనకి 6ని జయించాలంటే చాలా కష్టం. ఇలా కృష్ణుడికి ఎంతసేపండి ఒక రాక్షసుని చంపడం. ఇలా ఒక ఘట్టం తీసుకొని, ఇంతమందిని తీసుకొని వాళ్ళని ఎందుకు చంపాలి? అంటే ఈ లోపల ఉన్న మన రాక్షసుల్ని ఎలా చంపుకోవాలి అనేది మన కృష్ణుడు నేర్పిస్తున్నాడు అనుకోని మనం ఈ కథలు చదవాలనమాట. సో, అది కాకుండా ఇంకా గూడా ఈ బాణాసురుడు అనేది ఒక రాక్షసుడు. మన మనసులో కోపం గానీ, ఉద్రేకం గానీ, స్ట్రెస్ గూడా ఉంటుంది. ఒక్కొక్కసారి ఎంత స్ట్రెస్ అంటే తలనొప్పొచ్చేసి పారాసిటమాల్ యేసుకుంటాం గానీ, భగవద్గీతో, కృష్ణ కథో తీసి చదువుకుంటే మనసుకి హాయిగుంటది అని మనకి ఆ టైంకి తోచదనమాట. మాయతోని కమ్ముకుపోతూ ఉంటాం. సో, ఇవన్నీ గూడా యుద్ధమే. మనం ఎవ్వరి నిమిషానికి యుద్ధం చేస్తూనే ఉన్నాం. సో, కృష్ణుడు కూడా ఎన్ని యుద్ధాలు చేశాడో చూడండి. 62వ అధ్యాయంకొచ్చామంటే, ఈ పాటికి ఎంతో మందిని ఆయన చంపేశారనమాట. అంటే మనలో కూడా ఈ 6 గుణాలు చచ్చిపోవాలి. వైరాగ్యం రావాలి మనకి. అప్పుడు గాని భగవంతుడు మనని ప్రేమించరు, యాక్సెప్ట్ చెయ్యరు. హెల్ప్ గూడా చేయడానికి ఈజీగా ఉంటది. మనము అరిషడ్వర్గాలు ఉన్నప్పటికీ గూడా కృష్ణుడు హెల్ప్ చేస్తాడు. కానీ మనం గుర్తించం. అంతే తేడా. భక్తిలోకొస్తే అన్నీ కృష్ణుడే చేశామని అనుకుంటూ ఉంటామనమాట. సో, ఇక్కడ వర్షాకాలం 4 మాసాలు గడిచినను అనిరుద్ధుడు ఇంటికి తిరిగి రాకుండా చూచి, యదువంశం వారందరూ మిగుల వ్యాకులము చెందిరి. అతడు ఎట్లు తప్పిపోయెను అనేది వారికి బోధపడలేదు. అనిరుద్ధుడెవరు? హరే కృష్ణ. కృష్ణ మనవడు. మనవడు. అంటే కృష్ణుని మనమడు. కొడుకు ఎవరు? ప్రద్యుమ్నుడు.
ఓకే. ప్రద్యుమ్నుడు మాతాజీ. ప్రద్యుమ్నుడు పెద్ద కొడుకనమాట. సో, కృష్ణుడు ఇక్కడ సారీ, అనిరుద్ధుడు ప్రద్యుమ్నుడి యొక్క కొడుకు. ఆ చతుర్మాసంలో బయటికి వెళ్తాడు గదా! ఏదో యుద్ధానికి దేనికో ఎందుకు వెళ్తాడు. 4 నెలలయిపోయినా ఇంకా తిరిగి రాకపోయేసరికి యదువంశం వాళ్ళందరూ కూడా బాధపడుతూ ఉన్నారంట. సో, అట్లు అతడు ఎట్లు తప్పిపోయినా వారికి బోధపడలేదు. ఎలా తప్పిపోయాడసలు? అదృష్టవశమున ఒకనాడు దేవముని నారదుడు తెంచి ఆ కుటుంబం వారికి అనిరుద్ధుడు ఎట్లు అదృశ్యమయ్యనో తెలిపెను. అదృశ్య అనిరుద్ధుని చిత్రలేఖ బాణాసురుని రాజధానియగు శోణితపురమునకు కొనిపోవుటయు అచ్చట అనిరుద్ధుడు బాణాసురుని సైనికులనందరినీ ఓడించినను చివరికి బాణాసురుడు అతని నాగపాశబద్ధుని చేయుట మొదలు కాగల సర్వ విషయాలను నారదుడు విశదంగా తెలిపెను. ఈ స్టోరీ మీకు నిన్న చదువుకున్నారా? హరే కృష్ణ. రాలేదా? వచ్చిందా? సరే, నేను చెప్తాను చూడండి. అనిరుద్ధుడు ఏంటంటే యుద్ధం ఇక్కడ వెళ్తాడనమాట. ఎక్కడికి వెళ్తున్నాడాయన? నారదుడు చెప్తూ ఉన్నాడు, మీరు అనిరుద్ధుడిని పలానా చోటికి పంపించాడు గదా! రాజధానియగు శోణితాపురానికి. అయితే అక్కడికి ఈయన యొక్క చిత్రపటం చూసారంట. ఎవరు? నారదుడు. సో, ఇక్కడ బాణాసురుడిని వధించి రమ్మని పంపించినప్పుడు బాణాసురుడిని వధించడము, వధించకపోయినా ఏం చేశాడు? నాగపాశం వేసి బద్ధుడిని చేసి అక్కడ బంధించి ఆళ్ళ దగ్గరే పెట్టుకున్నాడనమాట. అనిరుద్ధుడు అక్కడ బందీగా ఉండిపోయాడు. సో, మొదలుక సర్వ విషయాలని నారదుడు చెప్పాడు. అంత శ్రీకృష్ణుడిపై అమిత వాత్సల్యం గల యదువంశం వారందరూ శోణితాపురంపై దండయాత్ర చేయుటకు సమకట్టిరి. కుటుంబంలోని వీరులు ప్రద్యుమ్నుడు, సాత్యకి, గదుడు, సాంబుడు, సారణుడు, నందుడు, ఉపనందుడు, భద్రుడు మొదలైన వారందరూ ఏకమై 18 అక్షైన్యుల సైన్యంతో సేనను కూర్చిరి. వెంటనే ఆ సైన్యాలు శోణితాపురం చేరి పదాతులతో, గజాదళాలతో, అశ్వాదాలతో, రథాలతో ఆ నగరమును ముట్టడించిరి. సో, వీళ్ళందరూ ఎప్పుడైతే నారదుడు వచ్చి అనిరుద్ధుడు చిత్రపటం అక్కడ చూశాను నేను, అక్కడ ఉన్నాడు, అక్కడ బందీగా అయిపోయాడు, నాగపాశం వేసి బంధించేశారు అని చెప్తే అప్పుడు వీళ్ళందరూ కూడా అనిరుద్ధు అందరికంటే చిన్నవాడు, పాపం మనవడు కదా కృష్ణుడికి, తీసుకొద్దామని ఇంతమంది సేనలతోని బయలుదేరి వెళ్ళారనమాట. వెళ్ళిన తర్వాత ఈ ప్రహరీలు, ద్వారాలు ఇవన్నీ ధ్వంసం చేస్తున్నారు అని బాణాసురుడి యొక్క అనుచరులు ఉంటారు కదా, వాళ్ళందరూ పోయి అతనికి చెప్పారనమాట. అప్పుడు చెప్తే అతనికి ఏమవుతుంది? కోపం వస్తుంది. న్యాచురలీ కదా, ఓహో నా రాజకోటని ధ్వంసం చేస్తారా, ఎవరు వారు అనేది అందరినీ ఎదిరించండి అని ఆదేశం ఇస్తాడనమాట. సో, బాణాసురుడు మిక్కిలి వాత్స్యం గల శివుడు స్వయంగా ఆ సేనలను న్యాయకత్వం వహించెను. ఇక్కడ చూసారా, శివుడికి విష్ణువుకి యుద్ధం జరిగేటట్లు కనిపిస్తుంది. సో, అలా వీరులైన ఆయన కుమారులు కార్తికేయుడు, గణపతి. శివుడు కుమారులు కదా కార్తికేయుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి, గణపతి, వినాయకుడు ఆయనకు సాయం చేయిచుండిరి. తన నందివాహం నెక్కి శివుడు కృష్ణ బలరాముతో యుద్ధం చేయుటకు తరలి వచ్చెను. ఆ పోరు ఎంత భయంకరంగా నుండునో మనం ఊహించవచ్చును. శివుడు మహావీరులైన అతని పుత్రులను ఒకవైపు, దేవుడైన కృష్ణుణ్ణు, అతని అగ్రజుడైన బలరామును మరొక వైపు, ఇరుపక్షాల మధ్య ఘోరమైన పోరు జరిగెను. ఇప్పుడు దేవతలకి సేనాధిపతి సుబ్రహ్మణ్య స్వామి అంటే కార్తికేయుడు అనమాట. వినాయకుడు అన్ని పూజలకి అగ్రజుడు. శివుడు విష్ణుమూర్తి యొక్క భక్తుడు. కానీ ఇక్కడ బాణాసురుడు శివుడి యొక్క భక్తుడు అనమాట. సో, అందుచేత ఆయన రాజు కాబట్టి సో శివుడిని హెల్ప్ చేయమని అడిగినప్పుడు వీళ్ళందరూ, ఒక పక్క బలరాముడు, కృష్ణుడు, వీళ్ళందరూ కూడా హోరాహోరీగా యుద్ధం చేస్తున్నారంట. సో, శివుడు దేవాదేవుడైన కృష్ణుడు, అతడి బలరాముడు ఒకవైపు, ఇరుపక్షాల మధ్య ఘోరమైన యుద్ధం జరుగుతుంది. ఆ పోరును దర్శించిన ప్రేక్షకులకు ఆశ్చర్యంతో రోమాంచం కలిగాను. ఇప్పుడు శివుడు ఏమంటాము, వైష్ణవ
వైష్ణవో శంభో అంటారు. అంటే ఆయన కూడా వైష్ణవ భక్తుడు. కానీ శివుడు కృష్ణుడితో యుద్ధం చేయడం ఏంటి అని అందరికీ ఆశ్చర్యమేసేస్తుందనమాట. ఆశ్చర్యమేసి రోమాంచం అంటే నిక్కపొడుచుకుంటాయి గదా! హెయిర్ అంతా. సో, ఆ విధంగా వాళ్ళు ఆశ్చర్యంతో చూస్తున్నాడు. ప్రద్యుమ్నుడు పెద్ద కొడుకు గదా శ్రీకృష్ణుడికి కార్తికేయునితోని. కార్తికేయుడెవరు? ఆయన కూడా శివుడి కొడుకు. బలరాముడు బాణాసురుని సేనాని అయిన కుంభాంబుడుతోని తలపడిరి. సో, ఒక్కొక్కరు ఒక్కొక్క వీళ్ళని శత్రువుల్ని తీసుకొని వాళ్ళు పోట్లాడుతున్నారు. కృష్ణుడి కుమారుడు సాంబుడు. శాంబుడు అని కూడా శివుడి వరం చేత కృష్ణుడికి పుట్టిన కుమారుడు. శాంబుడు ఎవరు అంటే హ్మ్, జాంబవతి కృష్ణుల యొక్క క వాళ్ళ యొక్క కుమారుడనమాట. సో, జాంబవతి అడుగుతుంది, "నాకు పుత్ర ప్రసాదం కావాలి. పుత్రుడు నాకు కావాలి" అని. అప్పుడు శివుడేం చేస్తాడు, కృష్ణుడేం చేస్తాడు, శివుడికి ఘోరమైన తపస్సు చేస్తాడనమాట. సో, శివుని యొక్క అంశయే శాంబుడు. చాలా పవర్‌ఫుల్ కొడుకనమాట. కానీ ఒక సమయంలో ఒకానొక సమయంలో కృష్ణుడిని, రాధని చాలా బాధిస్తాడు. చాలా చెడ్డగా బిహేవ్ చేస్తాడు. మళ్ళీ అది కాకుండా దుర్యోధనుడి యొక్క కూతురిని వివాహం చేసుకుంటాడు. చేసుకొని వాళ్ళనే సపోర్ట్ చేస్తాను నేను. ఈ యదు వాళ్ళ వంశాన్ని, కురు వంశాన్ని ఎలా నాశనం చేశాడో, యదు వంశాన్ని నేనే నాశనం చేస్తాను అన్న పగతో ఉంటాడు. కానీ తర్వాత మారతాడనమాట. సో, అతను కూడా ఎంత లోపలున్నా గాని యుద్ధంలో పాల్గొన్నారు. అతను శాంబుడు. సో, ఆ విధంగా సమరం జరిగెను. ఆ యుద్ధ సమాచారం విశ్వమంతటా వ్యాపించెను. ఇప్పుడు శివుడు దేవుడే అండ్ వి విష్ణుమూర్తి అయితే దేవాది దేవుడు. వీళ్ళిద్దరి మధ్య యుద్ధం ఏంటి అని విశ్వమంతటా ఫుల్ యూనివర్స్ అన్నమాట. అందరూ దేవీ దేవతలు అన్ని చోట్ల మనం ఎన్నో లోకాలని చెప్పుకున్నాం గదా! సూర్యలోకము, చంద్రలోకము, ఇంద్రలోకము అందరూ కూడా వచ్చేసారు. బ్రహ్మ, సప్త మహర్షులు, సిద్ధులు, చాన చారణులు, గంధర్వులు, శివకేశవుల మధ్య జరుగుతున్న పోరాటాన్ని తిలకించు అవకాశము విమానాల పైనుండి చూచుచుండిరి. సో, శివునకు భూతనాథుడు అని మరియొక పేరు. భూతగణాలు అనగా భూతాలు, ప్రేతాలు, ప్రమదులు, గుహ్యాలు, డాంబికులు, పిశాచాలు, బేతాళులు, వినాయకులు, బ్రహ్మరాక్షసులు మొదలగు వారందరూ శివునకు సాయం చేయనుండిరి. సో, శివుడు ఏం చేస్తాడు? శ్మశానంలో ఉంటాడు గదా! శ్మశానంలో ఉన్నప్పుడు అక్కడ భూత, ప్రేత, పిశాచాలు ఉంటాయి గదా! ఆత్మహత్యలు చేసుకుని ఏవో భూతాలు వాళ్ళందరిని వెంటేసుకొని తిరుగుతూ ఉంటాడంట సాయంత్రం. మీకు తెలుసా? పుర్రెలు మాల వేసుకుంటాడు గదా! సో, ఇవన్నీ ఏంటి అంటే శివుడు మనకేం చూపిస్తున్నాడంటే మీరెంత జీవితం జీవిస్తే ఏముంది? మీ యొక్క దేహాలన్నీ పంచభూతాలే. అవన్నీ ఈ విధంగా అయిపోవలసిందే అని ఒక వేదాంతం సూచిస్తూ సాయంత్రం పూటది. అందుకే ఎప్పుడైనా సంధ్యా సమయంలో సంగమం భార్యాభర్తల సంగమం చేయకూడదు. రాక్షసులు పుడతారనమాట. సో, అది ఒకటి. ఇంకొకటి ఏంటి మనం సంధ్యా వేళల్లో చక్కగా కృష్ణుడి పాటలు పాడుకుంటూ, దీపారాధన చేస్తూ, ఆరతి చేసుకున్నప్పుడు ఓహో! వీళ్ళందరూ కృష్ణ భక్తులు అని చెప్పేసి వాళ్ళందరిని తీసుకొని వెళ్ళిపోతాడంట. లేకపోతే ఏ పిశాచమో, ఏ దెయ్యమో మన ఇంటి ముందు ఆగి ఉంటుందనమాట. సో, వీళ్ళందరి బారి నుండి తప్పించుకోవాలంటే గూడా మనము చక్కగా రోజు ప్రొద్దున్న, సాయంత్రము దీపారాధన, దైవ అర్చన, ఆరతిలు మనం చేసుకుంటూ ఉండాలనమాట. సో, ఈ విధంగా వీళ్ళందరూ గూడా ఇంకా శివుడికి సహాయం చేస్తున్నారంట. అంటే తామస గుణంలో ఉండే వాళ్ళంతా వీళ్ళు. వీళ్ళకి బలం ఎక్కువుంటది గదా! చాలా. సో, బలశాలులందరూ శివుడి వైపు ఉన్నారు. సో, దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు సుప్రసిద్ధమైన తన ధనుస్సుతో ఆ భూతాలనన్నిటిని యుద్ధరంగం నుండి పారద్రోలెను. అసలు శ్రీకృష్ణుని చూడగానే భూతాలు భయపడతాయంటారు. వాళ్ళు దేహం లేక ఏదో భూతాలు, పిశాచాల్లాగా వచ్చేసి వాళ్ళది కూడా ఒక లోకం ఉంటదనమాట. భూత, ప్రేత, పిశాచాలని పూజించేవాళ్ళు ఆ లోకానికి వెళ్తారు అని భగవద్గీతలో మనం చదువుకున్నాం గదా! ఆ విధంగా అన్నమాట. సో, వాళ్ళందరినీ భూతాలందరినీ ఆహ్, చక్కగా ధనుస్సుతోని ఛేదించి వాళ్ళందరినీ పంపించేశాడంట. శివుడు తనను ప్రసిద్ధమైన అస్త్రములన్నిటిని దేవాది దేవుడిపై
ప్రయోగించెను. శ్రీకృష్ణుని అస్త్రములన్నిటినీ అవలీలగా ఖండించి వేయుచుండెను. శ్రీకృష్ణుడు ఎన్నో సార్లు శివుడికి ఎంతో రకంగా హెల్ప్ చేశాడు. భస్మాసురుడు అప్పుడు విషం తాగేటప్పుడు చాలా రకాలుగా శివుడికి సాయం చేస్తూ ఉంటాడు గదా! అలాంటిది కృష్ణుని మీదే అన్ని అస్త్రాలు పంపిస్తూ ఉన్నాడంట శివుడు. అప్పుడు కృష్ణుడు ఏం చేస్తున్నాడు, ఇలా నిలబడి ఇలా అంటున్నాడు, చిటికెన వేళ్ళతోని ఇలా తోసేస్తే అవన్నీ ఏవి పని చేయట్లేదంట. అస్త్రాలన్నీ అవలీలగా ఖండించి వేసాడంట. ఎవరు? శ్రీకృష్ణుడు. సో, శివుడు అన్వాయుధం వంటి బ్రహ్మాస్త్రం ప్రయోగించి మరొక బ్రహ్మాస్త్రం కృష్ణుని వారించెను. సో, శివుడు బ్రహ్మాస్త్ర అణ్వాయుధాలంటే ఈ అటామిక్ బాంబ్స్ లాంటివన్నమాట. అలాంటి పెద్ద పెద్దయి గూడా బ్రహ్మాస్త్రాలు అన్నీ ప్రయోగించినా సరే, వాటన్నిటిని కృష్ణుడు వారించేశాడు. ఆ తర్వాత శివుడు ప్రయోగించగా పర్వతాస్త్రముతో కృష్ణుడు దానిని ఎదుర్కొనెను. పెద్ద తుఫానును సృష్టించు వాయువ్యాస్త్రం వలన యుద్ధరంగంలో ఎట్టి విపత్తు సంబంధించకుండా కృష్ణుడు పర్వతాస్త్రముతో దానిని నివారించెను. ఒక ప్రళయం సృష్టించాలనుకున్నాడు శివుడు. ఆ ప్రళయాన్ని ఒక పర్వతంతోని ఆపేశాడంట. పర్వతాలు ఎత్తడం వెన్నతో పెట్టిన విద్య కృష్ణుడికి. చిన్నప్పుడే వేలు మీద ఎవరిని నిలబెట్టాడు? గోవర్ధన పర్వతాన్ని కదా! సో, అలా పెద్ద తుఫాను సృష్టించు ఆ వాయువు వలన యుద్ధరంగంలో ఎట్టి విపత్తు సంభవించకుండా కృష్ణుడు పర్వతాస్త్రముతో దానిని అట్లే శివుడు అగ్నేయ అస్త్రమును ప్రయోగించినప్పుడు వరుణాస్త్రంతో కృష్ణుడు దానిని నివారించెను. సో, ఎప్పుడైతే అగ్ని అస్త్రాలు ఉంటాయో బాణాలకి అగ్ని పుడుతుందనమాట. అగ్ని బాణాలు వేస్తూ ఉంటే అటుపక్క నుంచి నీళ్ళు వస్తూ ఉన్నాయి. అంటే వరుణుడు అస్త్రాలను శ్రీకృష్ణుడు ఉపయోగించాడంట. సో, ఇటు నిప్పు వస్తుంది, అటు నీళ్ళు వస్తున్నాయి. నీళ్లు నిప్పుని ఆర్పివేస్తున్నాయి అన్నమాట. సో, చివరికి కృష్ణుడే గెలవాలి కదా మరి. చివరకు శివుడు తన ప్రధాన యుధుడైన పాశుపతాస్త్రాన్ని ప్రయోగింపగా కృష్ణుడు తన నారాయణాస్త్రంతో దానిని ఎదుర్కొనెను. కృష్ణుడితోడి యుద్ధంను శివుడు వెనుకంజ వేయసాగాను. అప్పుడు కృష్ణుడు తన సమ్మోహనాస్త్రంతో ఆయనపై ప్రయోగించెను. ఆ అస్త్రం ప్రయోగించినచో శత్రువు అలసిపోయి యుద్ధం విరమించి ఆవులింపన ప్రారంభించును. శివుడు యుద్ధం మాని ఆవులింపన ఆరంభించెను. ఇక్కడ అవతల వాళ్ళు కొంచెం వీక్ అయ్యేసరికే ఈ అస్త్రాన్ని పంపిస్తారంట మామూలుగా. సో, ఈ అస్త్రం ఎప్పుడైతే వస్తుందో లైక్ మనం ఏమంటామంటే గ్యాసెస్, టియర్ గ్యాసెస్ అట్లాంటివి వదులుతారు చూసారా ఈ రోజుల్లో. ఎవరిని అంటే ఒక మాబ్, ఒక అలజడి చేసే వాళ్ళని ఎదుర్కోలేక పోలీస్ వాళ్ళు టియర్ గ్యాస్ అని వదులుతారు. వాళ్ళ కళ్ళల్లో మండి నీళ్ళొచ్చేసి వాళ్ళు ఏం చేయలేకపోతారు. ఇక్కడ ఇలా ప్రయోగించినప్పుడు సమ్మోహనాస్త్రము అని అంటారు. అంటే వాళ్ళకి ఆ అస్త్రం వల్ల ఒకటే ఆవలింతలొచ్చేసి కింద మీద అయిపోతుంటది దేహము. బాణాలు పట్టుకొని గాని, అస్త్రాలు పట్టుకొని గాని వాళ్ళు యుద్ధం చేయలేరనమాట. సో, ఇంకా శివుడేం జేస్తున్నాడు? విష్ణుమూర్తి ముందు శివుడంత గదా! అందుకని యుద్ధం ఆపేసి ఆవలిస్తున్నాడంట. బాగా ఆవలింతలొస్తూ ఉన్నాయి శివుడికి. అప్పుడు కృష్ణుని శివుడు వదిలి బాణాసురునిపై తన దృష్టి ప్రసరించే అవకాశం కలిగెను. సో, శివుడు అడ్డమొచ్చాడు ఇంతసేపు ఆవలించుకుంటూ కూర్చున్నాడు. సో, ఇంకా బాణాసురుడు దొరికాడనుకోనికి కృష్ణుడు తన ఖడ్గాన్ని, గదలతో బాణుని సేనలను ఆయన చిన్నాభిన్నం చేయసాగెను. ఈలోపు కృష్ణుడు కుమారుడు ప్రద్యుమ్నుడు దేవసేనని ఆయన కార్తికేయునితో భీకరంగా యుద్ధం చేయుచుండెను. ఆ యుద్ధంలో కార్తికేయుడు గాయపడి అతని శరీరం రక్తసిక్తమయ్యెను. సో, ప్రద్యుమ్నుడు బాగా యుద్ధం చేసి కార్తికేయున్ని రక్తసిక్తం చేశాడనమాట. సో, ఆ స్థితిలో అతడు తన నెమలి వాహనంపై రణరంగం నుండి వైదొలగెను. సో, ఇక్కడ శివుడు పడిపోయాడు. ఇక్కడ కార్తికేయుడు కూడా నెమలినెక్కేసి చాలా స్పీడ్‌గా వెళ్ళిపోయాడు. అమ్మో! ఇతనితో నేనింకా యుద్ధం చేయలేను అని అనుకున్నాడనమాట. సో, అట్లే బలరాముడు బాణుని సేనను కుంభాంబుడు తన గదతో చితకబాదుచుండెను. కూపకర్ణుడు కూడా గాయపడెను.
కుంభాంబుడు, కూపకర్ణుడు రంగంపై నేల కొరిగిరి. సో, బలరాముడు యొక్క బలం ముందు కూడా ఎవ్వరు నిలబడలేరనమాట. సో, వీళ్ళు సేన యొక్క పెద్దవాళ్ళు. అంటే సేనని చూసుకునేవాళ్ళు చాలా బలశాలులనమాట. ఎవరు? కూపకర్ణుడు, ఇంకా కుంభాంబుడు. వీళ్ళిద్దరిని గూడా నేలపాలు చేశాడు బలరాముడు. సో, నాయకుడు లేకపోవటచే సేనలన్నీ చిందరవందరగా అయిపోయినాయి. ఇప్పుడు ఇంకా ఏముంది? బాణాసురుడు శివుడిని వెళ్ళమన్నాడు. శివుడి కొడుకు గూడా పారిపోయాడు. సో, వీళ్ళందరూ ఇంకా ఏం చేయాలి అని వాళ్ళకి అర్థం కాక వీళ్ళ చేతుల్లో దెబ్బలు తింటున్నారు అందరూ గూడా. సో, బాణాసురుడు తన సైనికులు, సేనలు పరాజితులగుట చూసి ఆగ్రహితుడయ్యాడు. కృష్ణుడు సేన అని సాత్యకితో పోరాడుట మాని కృష్ణుడినే ఎదుర్కొనుట ఉచితమని అతడు భావించెను. ఇప్పుడు కృష్ణుడు సేన ఎందుకు? ఈ సేన వల్ల నా సేన నాశనం అయిపోతుంది గదా! కృష్ణుడినే మనం నశింపజేసేద్దామని కృష్ణుడిని ఎదుర్కోవడానికి బయలుదేరాడంట. ఎలా? తన 1000 బాహువులను పని తగిలించి సంతసించినను అతడు కృష్ణుని వైపు మరలెను. ఏకకాలమున 500 ధనస్సుల నుండి 2000 బాణాలను అతడు గుప్పింపసాగెను. సో, 500 ధనుస్సులంట. అన్ని ధనస్సులు 2000 బాణాలు ఒక్కటేసారి కృష్ణుని మీదకి వెళ్ళాయి. సో, కృష్ణుని పదములను ఎన్నడూ సరిగా గుర్తింపజాలడు. క్షణంలో కృష్ణుడు సునాయాసంగా బాణాన్ని చేతులను నిండినట్లన్నీ 2 తునకలు ఖండించెను. అతని రథ అశ్వాలు నేల కొరుగునట్లు చేసెను. పిమ్మట అతని రథము తుత్తునీయం చేసి కృష్ణుడు పాంచజన్యం అనే శంఖాన్ని పూరించెను. సో, పాంచజన్యం అనే శంఖు ఒక రాక్షసుడిది కదా ఆ బాడీ. అది తెచ్చుకుంటాడు కృష్ణుడు. ఒక స్టోరీలో మనం చూసాం అది. సముద్రంలోకి ఎప్పుడు వెళ్తాడు సముద్రంలోకి కృష్ణుడు అంటే గుర్తు తెచ్చుకోండి. వాళ్ళ గురువు సాందీపని ముని ఒక భార్య, ఆమె గురుపత్ని, నా పిల్లవాడిని నాకు తెచ్చివ్వు అని అడిగినప్పుడు వెళ్తే సముద్రుడు అంటాడు, నాది ఈ ఈ పాంచజన్యం ఈ శంకు మింగేసింది అని. ఆ శంకుని తీసుకుని చూస్తాడు, అది మింగదు, అందులో ఉండరు. తర్వాత యమధర్మరాజు దగ్గర ఉన్నాడంటే అక్కడికి వెళ్ళి తీసుకుని వస్తాడు. అప్పుడు ఆ శంకుని పాంచజన్యం అని పేరు పెట్టుకొని అది కృష్ణుడి దగ్గర ఉంటుంది. ఎప్పుడైతే యుద్ధం చేయాలో పాంచజన్యాన్ని శంఖాన్ని పూరిస్తాడనమాట. ఎంత సౌండ్ వస్తుందంటే అన్ని యూనివర్సెస్, అన్ని లోకాలు కదిలిపోతూ ఉంటాయి అన్నమాట. సో, ఇక్కడ కృష్ణుడు పాంచజన్యాన్ని పూరించాడంట. ఆ బాణాసురుడు కొలుచు కోటర అని ఒక క్షుద్ర దేవత కలదు. వారిరువుకి తల్లి బిడ్డల సంబంధం. బాణాసురుని ప్రాణాలకి ముప్పు ఏర్పడుట చూచి తల్లి అయిన కోటర వెంటనే యుద్ధరంగంలో ప్రత్యక్షమాయెను. నగ్న శరీరంతో చిందరవందరైన కేశపాసాలతో ఆమె కృష్ణుని ఎదుట వచ్చి నిలిచెను. ఒక స్త్రీ ఎదురుంగా వచ్చి నిలబడింది. ఎవరు అంటే బాణాసురుడి తల్లి. ఆమె ఒక పెద్ద రాక్షసి అన్నమాట. సో, నగ్న శరీరంతో వచ్చి చిందరవందరగా ఉండి జుట్టంతా విరబోసుకొని అలా వచ్చి ఉందంట. ఆ నగ్నవనితను చూచుటకు ఇష్టం లేక కృష్ణుడు పరార్ముఖుడాయెను. అదను చూసుకొని బాణాసురుడు కృష్ణుని దాడి నుండి తప్పించుకొని యుద్ధరంగం నుండి పలాయితుడయ్యను. అతడు ధనుస్సులు పల్లెత్రాళ్లను తెగిపోయెను. అతని రథము సారథులు అతడు కోల్పోయిన. అందుచేత నగరాన్ని తిరిగిపోవుట తప్ప అతని గత్యంతరం లేక యుద్ధరంగంలో అతడు సర్వస్వాన్ని కోల్పోయెను. సో, కృష్ణుడు ఆ యుద్ధం నుంచి వద్దు అనుకున్నాడు ఇంకా. ఎందుకంటే స్త్రీని చంపరు, స్త్రీని ఎదుర్కోరు అన్నమాట ఎవరైనా వీరులు. సో, అందుచేత ఇప్పుడు బాణాసురుడు అందరు ఇలా చేయొచ్చు అనుకున్నాడు కానీ అంతా శిథిలమయ్యేసరికి వెనక్కి వెళ్ళిపోయాడు, తప్పించుకున్నాడు. కృష్ణుని బాణాల దాటికి తట్టుకొనలేక శివుని అనుచరులు, భూత ప్రేతాలు, క్షత్రియులు యుద్ధరంగం నుండి పారిపోయారు. అప్పుడు శివుడు చివరి ప్రయత్నంగా తన మరణాయుధము శివ జ్వరము ప్రయోగించెను. అది శత్రువులకు జ్వరము కలిగించి వారిని హతమార్చును. సృష్టికి ప్రళయము సంభవించే సమయం సూర్యుడు 12 రెట్లు ఎక్కువ వేడిమిని ప్రసరించునని తెలుపబడింది. అట్టి సూర్యుని 12 రెట్లు వేడిమిని శివ జ్వరం అందురు.
ఆకృతి దాల్చిన ఆ శివ జ్వరం నాకి 3 తలలు, 3 పాదాలు కలవు. అతడు కృష్ణుని సమీపించేసరికి సర్వము అతడు బూడిదిగా మార్చినట్లు తోచెను. అన్ని వైపులా కణం కణమండు నిప్పులను అతడు వెదజల్లుచుండెను. అతడు ప్రత్యేకంగా కృష్ణుని వైపుకే వచ్చుచుండెను. కృష్ణుడు గమనించెను. శివ జ్వర అను ఒక అస్త్రం ఉన్నట్లే నారాయణ జ్వరం అని మరి ఒక అస్త్రం కలదు. ఇప్పుడు మనం కోవిడ్ ఎలా వచ్చింది? ఇలాగే అన్నమాట. ఆ! అంటే అది ఏంటి అని తెలియదు గానీ, గుంపులు గుంపులుగా జనాలు చనిపోతూ ఉంటారు. సో, సూర్యుడు 12 రెట్లు వేడిగా ఉంటే మంటలొస్తాయి గదా! ఆ మంటల్లో అందరూ కాలి బూడిదైపోతున్నారు. ఇలా చేసేసరికి వాడు ఇక్కడ నారాయణ జ్వరం అని ఒక అస్త్రాన్ని భగవంతుడు చేశాడంట. ఏంటి అంటే చల్లదనాన్ని ప్రసరిస్తుందనమాట. అధిక ఉష్ణోతని ఏదో ఒక విధంగా సహింపవచ్చును. కానీ అధిక శైత్యమునకు సర్వమును నష్టమగును. ఒక వ్యక్తి మరణ సమయమున అట్టి శైత్యమునకే గురియగును. మరణానికి ముందు దేహంలోని ఉష్ణత 107 డిగ్రీలకు పెరుగును. పిమ్మట దేహమంతయు ఒక్కసారిగా మంచి గడ్డవలె అయిపోవును. నిప్పులు వెదజల్లు శివజ్వరం ఎదుర్కొనగల అస్త్రము నారాయణ జ్వరం తప్ప మరి ఒకటి లేదు. సో, నిప్పులు గక్కే జ్వరం కలిగిస్తే రాక్షసుడు, నారాయణుడు చల్లదనం. ఎంత చల్లదనం అంటే ఐసులాగా గడ్డగట్టిపోవడం. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు, వేడినన్నా తట్టుకోగలం గానీ, ఈ చలిని తట్టుకోవడం చాలా కష్టము. మంచు గడ్డ వలె అయిపోతదంట. సో, చనిపోయే ముందు అందరికి ఫస్ట్ జ్వరమొస్తుంది అని చెప్తారు. ఎన్నో లక్షల తేళ్ళు కుట్టినంత బాధ వస్తుందంట. ఇవన్నీ వాళ్ళు మనకి చెప్పుకోలేరనమాట. ఆ మరణ సమయంలో దేహం చాలా జ్వరమొచ్చేసి ఒకటేసారి చల్లబడిపోతుందనమాట అని చెప్తున్నారిక్కడ. సో, నిప్పులు వెదజల్లు శివజ్వరం ఎదుర్కోన అస్త్రము ఒకటే ఒకటి. ఏంటది? నారాయణ జ్వరం. శివుడు శివజ్వరాన్ని ప్రయోగించుట చూచిన కృష్ణునకు నారాయణ జ్వరాన్ని ప్రయోగించుట తప్ప మార్గం లేకపోయెను. కృష్ణుడు సత్యనారాయణుడే గనుక నారాయణ జ్వరం ఆయన అధీనంలో నుండును. నారాయణ జ్వరాస్త్రం ప్రయోగింప వెంటనే ఆ 2 జ్వరాల మధ్య తీవ్రమైన సంగ్రామం జరిగెను. తీవ్రమైన శీతలత్వం ఎదుర్కొని సహజంగానే ఆ ఉష్ణత క్రమంగా తగ్గవచ్చును. శివ, నారాయణ జ్వరముల మధ్య సాగిన సంగ్రామంలో అదే జరిగింది. క్రమంగా శివజ్వరం యొక్క ఉష్ణత తగ్గెను. శివజ్వరము తనను రక్షింపుమని శివుడు ప్రార్థించెను. కానీ నారాయణ జ్వరం ముందు శివజ్వరంకి ఎట్టి సహాయం చేయజాలకపోయెను. శివుడి నుండి ఎట్టి సహాయం రాకపోసరికి తాను నారాయణుని శరణు వేడుట తప్ప గత్యంతరం లేదని శివజ్వరానికి తెలిసి వచ్చెను. దేవతలలో సర్వాధికుడైన శివుడే శివజ్వరానికి సహాయం చేయలేకపోయెననగా ఇక ఇతరులు ఎలా చేస్తా చెప్పనేలా. అందుచే చివరకు శివజ్వరం కృష్ణుని శరణుజొచ్చెను. చూసారా? శివజ్వరాన్ని సృష్టిస్తే మళ్ళీ శివుడు కాపాడలేకపోయాడు. ఆ చలికి తట్టుకోలేకపోతుంది శివజ్వరం. ఇప్పుడు వేడిగా ఉండే వాళ్ళని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్‌లో కూర్చోబెట్టామనుకోండి ఎలా ఉంటది? వాళ్ళు తట్టుకోలేరనమాట. ఓకే. కోహోస్ట్‌లు ఎవరైనా రికార్డింగ్ చేయండి. నాది బ్యాటరీ లో అయిందని పోతుంది. హరే కృష్ణ. లేకపోతే ఒక్క నిమిషం ఉండండి. జస్ట్ 1 మినిట్ నేను కొంచెం ఛార్జింగ్ పెట్టేసొస్తాను.
హరే కృష్ణ. సో, మనం ఎక్కడున్నాం ఇప్పుడు? శివజ్వరం గదా! మాతాజీ. శివజ్వరము వెళ్ళి నారాయణ దగ్గర శరణు వేడుకుందనమాట. శరణు వేడుకునేసరికి కొంచెం ఆ జ్వరం అనేది శివుడు ఏం చేయలేకపోయాడక్కడ. సో, చివరకు శివజ్వరం కృష్ణుడిని శరణుజొచ్చింది. అతని పాదాలపై వాలి తనను రక్షింపుమని వేడుకుంది. శివకేశవుల చరమాస్తాల మధ్య జరిగిన ఈ సంగ్రామం వలన కృష్ణుడు అభయం ఇచ్చినచో వారికి ఇంకెవ్వరూ వధింపజాలరని స్పష్టమైన. అనగా కృష్ణుడు అభయమియ్యనుచో ఎవ్వరునూ అతన్ని రక్షింపజాలరు. శివునకు మహాదేవుడు అంటే దేవతలందరిలో గొప్పవాడు అను ఒక నామము కలదు. ఒక్కొక్కప్పుడు బ్రహ్మదేవుడు సృష్టికర్త కావున శివుడు ఆ సృష్టిని లయమనించుకవాడు కావున దేవతలందరిలో బ్రహ్మయ్య గొప్పవాడని భావించుట కలదు. బ్రహ్మ సృష్టిస్తే శివుడు లయం చేస్తాడంటే నాశనం చేస్తాడనమాట. నాశనం కాందే మళ్ళా సృష్టి జరగదు కదా! అది విష్ణుమూర్తి చెప్పిందే వాళ్ళు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా బ్రహ్మయ్య గొప్పవాడు అని భావిస్తూ ఉంటాము అని చెప్తున్నారు. కానీ బ్రహ్మయు శివుడు ఏదో ఒక విధిని మాత్రమే నిర్వర్తించు. బ్రహ్మ సృజించును, శివుడు సృష్టిని లయమొనర్చి అంటే నాశనం చేయను. కానీ వారిలో ఎవ్వరు సృష్టి నిర్వహణ బాధ్యతను వహింపరు. సో, విష్ణు సృష్టికి స్థితి కారకుడగు తెచ్చే సృష్టి లయాలకు కూడా కలిగింపగలడు. దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు సృష్టి చేయగలడు, లయము కూడా చేయగలడనమాట. ఈ సృష్టి చేయడం అంటే బ్రహ్మను సృష్టించాడు గదా! ఆయనకొక జాబ్ ఇచ్చాడు. కానీ ఆయన కూడా సృష్టి చేయగలడు. వాస్తవానికి ఈ జగత్తు బ్రహ్మ సృజించినట్లే లేదు. బ్రహ్మయే విష్ణువుచే సృజించబడుచున్నాడు. శివుడు బ్రహ్మ వలన సృజించబడెను. అందుచేత శివజరానికి కృష్ణుడు లేదా నారాయణుడు తప్ప మరెవ్వరూ తనను రక్షింపజాలరని సృష్టి అయ్యెను. స్పష్టమయ్యెను. అందుచేత అతడు కృష్ణుని శరణొచ్చి 2 చేతులు జోడించి ఇట్లు ప్రార్థించెను. సో, ఈ జ్వరం అనేది కూడా ప్రార్థిస్తుందంట. ఎలా ప్రభూ, నీవు నిరాద్విక శక్తివంతుడు గావున నేను నీకు భక్తితో ప్రణమిల్లుచున్నాను. శక్తితో నిన్నెవ్వరూ అధిగమించజాలరు. అందుచేత నీవు దేవాది దేవుడవు. సాధారణంగా ఈ భౌతిక జగత్తులో దైవతము అందరిలోనూ శివుడు శక్తిమంతుడని భావింతురు. కానీ శివుడు సంపూర్ణ శక్తిమంతుడు కాడు. నీవే అట్టి సంపూర్ణ శక్తిమంతుడవు. ఇది వాస్తవము. నేనే అది అదిమ చైతన్యం. చైతన్యం లేకుండా ఎవరు శక్తివంతులు కాజాలరు. ఈ భౌతిక పదార్థం మిక్కిలి శక్తివంతము కావచ్చును. కానీ చైతన్యం యొక్క స్పర్శ లేకుండా అది పని చేయజాలదు. చైతన్యము అంటే ఇక్కడ జీవం అన్నమాట. శ్రీకృష్ణుడిచ్చిన చైతన్యం అని అర్థం ఇక్కడ. సో, ఒక భౌతిక యంత్రము బృహత్తర పరిమాణం కలిగి విస్మయం కలిగించును. కానీ ఒక చేతన సహాయం లేనిచో అది పూర్తిగా నిరుపయోగకరంగా ఉంటుంది. సో, ఇవన్నీ చాలా ఆయన పొగుడుతున్నారనమాట. పొగిడి ఏం చేశారు లాస్ట్‌కి అంటే, ఈ భౌతిక కాలుష్యానంది స్థానం లేదు. సో, భౌతిక శరీరంలో 3 గుణాలు గూడా చెప్తున్నారు. ఏంటా 3 గుణాలు అంటే సాత్విక, రజ, తమో గుణాలు. సో, వీటి వల్ల మళ్ళీ అతనికి ప్రాణము, అహంకారము, 10 ఇంద్రియాలు, మనస్సు, స్థూల పంచభూతాలలో ఏర్పడిన ఒక స్థూల శరీరము, సూక్ష్మ శరీరం సంక్రమించి ఒక స్వభావము ఏర్పడెను. సో, ఇదియే ఒక దేహము. ఇక్కడ దేహం గురించి చెప్తున్నాడు. మనకు తెలుసా దేహం అంటే ఏంటి? స్థూల అండ్ సూక్ష్మ 2 దేహాలున్నాయి గదా! సూక్ష్మ దేహం అంటే మనస్సు, బుద్ధి, అహంకారము, ఆత్మ. ఓకే. స్థూల అంటే ఈ భౌతిక శరీరము పంచభూతాలతోని చేయబడింది.
సో, ఈ పంచభూతాలతోని చేయబడిన శరీరం దేనికి పనికొస్తుంది? లయం లేకుండా ఐ మీన్ చైతన్యం లేకుండా అని ఈ చైతన్యం గురించి ప్రభు నారాయణ జ్వర ప్రయోగం వల్ల నేను పూర్తిగా దెబ్బతింటిని. నీకు విన్నవించుకొనుచున్నాను. నిశ్చయంగా అది మిక్కిలి స్వైతా కారకము. మిక్కిలి హానికరమైంది. మా బోంట్లకు మిక్కిలి దుస్సాహసమైంది. మహాప్రభు కృష్ణ చైతన్యాన్ని మరచి భౌతిక కామమునే ప్రచోదితులమగు నీ పాద పద్మాలకి అంతిన శరణములై గుర్తించమని దేహదారులకు జీవులు ప్రకృతి సంబంధించిన 3 గుణాలచే చిందరవందరగా చేయబడింది. నీకు దాసోహము అని శరణాగతి పొందాడనమాట. సో, శరణాగతి పొందిన తర్వాత ఇంక కృష్ణ భగవానుడు ఎవరైనా శరణాగతి పొందితే వాళ్ళు ఎనిమీస్ అవనియండి, ఎటువంటి వాళ్ళైనా వీడిని మళ్ళీ బతికిస్తే ఇంత మళ్ళీ ప్రాబ్లమ్ చేస్తాడు అని అనుకోడు. శరణాగతి పొందిన వాళ్ళందరికీ గూడా ఆ వరాన్ని ఇస్తాడనమాట. సో, నీకు నారాయణ జ్వర బాధ తొలగిపోవుటయే గాక భవిష్యత్తులో ఈ శివ, నారాయణ జ్వరముల మధ్య జరిగిన సంగ్రామాన్ని స్మరించిన వారికందరికీ కూడా సర్వవిధ బాధల నుండి విముక్తి సిద్ధించుగాక. చూసారా? మనకు కూడా ఏమైనా జ్వరం వచ్చుంటే ఇది విన్నాం కాబట్టి వెళ్ళిపోతుంది అని చక్కగా భగవంతుడు వరం ఇచ్చాడు. నీకు ఈ శీతల జ్వరం అనేది ఇంకోసారి ఎప్పుడూ రాదు. నువ్వు నార్మల్‌గా అంటే క్రమంగా ఉండగలుగుతావు. ఈ సంగ్రామం ఇద్దరి మధ్య జరిగింది ఎవరైతే వింటారో వాళ్ళు గూడా సర్వ బాధల నుండి తొలగిపోతారు అని అంటున్నారు. ఈ పలుకులు విని శివజ్వరం భక్తిపూర్వకంగా ఆయన పాదపద్మాలకు మ్రొక్కి సెలవు తీసుకొనెను. సో, ఇంతలో బాణాసురుడు తన శక్తులన్నింటినీ కూడా తీసుకొని మరలా యుద్ధానికి ఈ రాక్షసులకి ఎలా ఉంటుందంటే వాళ్ళే గెలవాలి ఇంకా. గెలవాలనుకోని గదా యుద్ధం చేస్తున్నా. అక్కడ అనిరుద్ధుడిని పట్టి ఉంచితే కృష్ణుడు బయటకొస్తాడని అది చేశాడు. సో, ఇప్పుడు మళ్ళీ అంత ధ్వంసం అయిపోయిన తర్వాత ఆఖరికి శివుడు వల్ల గూడా జరగలేదని తెలిసి ఆయన మళ్ళీ సిద్ధం చేసుకున్నాడంట. సైన్యాన్ని సిద్ధం చేసుకొని 1000 బాహువులు లను శివుడు తన సమక్షంలోనే తన భక్తులకు రక్షణ లేకపోవటిచే చూచి వివేకం తెచ్చుకొని స్వయంగా కృష్ణ సంధిన వచ్చి ఆయనను శాంతపరచుటకు ఈ క్రింది విధంగా స్తోత్రించెను. సో, శివుడు గూడా ఇప్పుడు అనుకున్నాడనమాట. అందరూ నా సైన్యాన్ని గూడా మట్టుపెట్టేశాడు. నేను ఎందుకిలా ప్రవర్తించాను అని బాధపడుతూ మళ్ళీ ఈ స్తోత్రాలన్నీ శివుడు చేస్తున్నాడు. ఇంతవరకు ఎవరు చేశారు? జ్వరం చేసింది. ఇప్పుడు శివుడు పరబ్రహ్మ అనే పదం నిన్ను ఉద్దేశించియే భగవద్గీతలో ప్రయోగింపబడింది. ఆకాశంలే సర్వవ్యాప్తి అయి ఏకభౌతిక వస్తువు చేతను నీ సృజింపబడకుండా నున్నను భవ కాలుష్యం నుండి పూర్తిగా విశుద్ధి పొందిన హృదయాలు గల మహర్షులు మాత్రమే నీ నీ దివ్య రూపాన్ని సాక్షాత్కరింప చేసుకొందరు. భక్తులు మాత్రమే నిన్ను దర్శింతురు. ఇతరులు దర్శింపలేరు అని ఇంకా ఇవన్నీ గూడా పొగుడుతూ ఉన్నాడనమాట. మొత్తం భగవద్గీతలో ఉండేవన్నీ గూడా శివుడు చెప్తూ ఉన్నాడనమాట. నీ మాయా విలసములను మాత్రమే నిన్ను మూలజ్యోతితో నీ విస్తరణకు నీ కిరణములతోను కాంతితోను సరిపోల్తురు. సో, ఎవరెవరు ఏ రకంగా చెప్తున్నారు? పండితులేమంటారు? మహనీయులేమంటారు? భగవద్గీతలో శ్రీకృష్ణుడు నువ్వే ఏమన్నావు? బ్రహ్మ సంహితలో బ్రహ్మ ఏమన్నాడు? అని బ్రహ్మ సంహితలో గూడా అంటున్నారు. భగవద్గీతలో నీవు నీ భక్తులకు కాపాడుట కొరకై అవతరించుదువు. అది సర్వ విశ్వమునకు శుభదాయకము. సో, ఊర్ధ్వలోకమా, ఏ లోకమా అని కాదు. ప్రతి లోకాల్లో నీవు అందరినీ అంటే నీ భక్తుల్ని కాపాడుకుంటావు అని చెప్తున్నాడు. ఇంకోటి ఏం చెప్పారు? ప్రభువు నీ షడైశ్వర్యములను ప్రదర్శించుటకు మర్త్య, కూర్మ, వరాహ, నృసింహ, కేశవాది రూపంలో భూమిపై అవతరించితివి. నిన్ను నీవు పృథక్కరించుకొని వివిధ జీవులుగా మారితివి. నీ అంతఃశక్తి వలన విష్ణుమూర్తి యొక్క వివిధ అవతారాలు నీవు దర్శనమిత్తువు. నీ బహిర శక్తి వలన
ఈ దృశ్య జగమంతా నీవు గోచరింతుతువు. ఇంకా ఇవన్నీ ఇన్ని అవతారాలు తీసుకున్నావు నువ్వు, భక్తుల కోసం ఇంత చేస్తున్నావు. ప్రభువు నీ అనుగ్రహ విశేషము వలన జీవికి మానవ జన్మ సిద్ధించును, భవబంధాల నుండి విముక్తి లభించును. కానీ మానవ మానవ దేహము ప్రాప్తించినను తన ఇంద్రియాలని వశపరుచుకోలేని వాళ్ళు ఇంద్రియ భోగ రంగంలో పడి కొట్టుకొని పోచున్నారు. సో ఇలా అందుచేత కృష్ణ చైతన్యం లేని మానవ సమాజము సంక వంచకులతోనూ వంచితులతోనూ నిండి ఉన్నది సహజము. ఇలాంటి సమాజం ఉన్న దాంట్లో నిజమే నీవు జీవులందరికీ ప్రియతమై పరమాత్ముడవు అని ఇంకా చిట్ట చివర మాటగా ప్రభు ఈ బాణాసురుడు నాకు ప్రియతమ భక్తుడు. ఇంకా అసలు సీక్రెట్ చెప్పాడనమాట. ఇతను చాలా ప్రియమైన భక్తుడు, అందుచేత అతన్ని సపోర్ట్ చేయడం కోసమే నేను నీతో యుద్ధం చేశాను అని చెప్తూ ఉన్నాను. నాకు మిక్కిలి విలువైన సేవలను అందజేశాను, అందుచేత నేను ఇప్పుడు అతని సుఖాన్ని కోరుదును. అతనికి భక్తికి మెచ్చి అతని రక్షణ కల్పించునని వరమిచ్చి తిని ప్రభు. నేను అతని తాత ప్రహ్లాదుని పట్ల తండ్రి బలిమహారాజు నీవు చూసిన అనుగ్రహమే ఈతని పట్ల చూపమని అర్థించుచున్నాను. ఇక్కడ చూసారా రిలేషన్ ఎలా కలిపారో. శివుడు ఏమంటున్నాడు, ప్రహ్లాదుడు ఎవరు భక్తుడు? విష్ణుమూర్తి భక్తుడు. విష్ణుమూర్తి భక్తుడు. హరి 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 అంటూ ఉంటాడు. అప్పుడు నరసింహ అవతారంలో వచ్చి ప్రహ్లాదుడిని రక్షించాడు. ఆ తర్వాత తండ్రి బలిమహారాజు వామన అవతారంలో బలిమహారాజుని రక్షించడానికి వచ్చి, బలిమహారాజు కూడా వీళ్ళందరూ రాక్షస జాతి కాబట్టి అందరినీ హింసించి ముల్లోకాలు నేనే వెళ్తాను అని దానం ఇవ్వబోతాడు కదా. అప్పుడు బలిమహారాజుని పాతాళానికి నొక్కి ఆయనకి ఏమిస్తాడు, లిబరేషన్, ముక్తిని కలిగిస్తాడు. సో ఇతను కూడా వాళ్ళ ఫ్యామిలీ, నా యొక్క మంచి భక్తుడు, ఇతన్ని కూడా వాళ్ళిద్దరికీ ఎలాగైతే ముక్తినిచ్చావో ఆ విధంగా ఏదో ఒకటి చెయ్యి నాయన ప్రభు అని చాలా బతిమలాడుకుంటున్నారు. ఎవరు? శివుడు. ఎవరిని? విష్ణుమూర్తిని. సో ఇలా ఇన్ని బాణాసురుని విషమై నీవు చేసిన ప్రార్థన కూడా మన్నించితివి. ఈ బాణాసురుడు బలిమహారాజు కుమారుడని నాకు తెలియను, అందుచే అతన్ని నేను వధింపను. అట్లని నేను వరమిచ్చి తిని ప్రహ్లాదునికి అతని వంశంలో ఉద్భవించు రాక్షసులను నేనెన్నడూ సంవరించనని వరమొసగి తిని. సో ఇలాంటి వరం ఇచ్చాడు కాబట్టి శివుడు అతన్ని ఏమీ చేయలేకపోతున్నాడు అనమాట. సో బాణాసురుడు ఈ విధంగా కృష్ణునిచే అనుగ్రహింపబడిన పిమ్మట దుఃఖాలు సోకకుండా అమరుడై అతని జీవించుగాక. నీ ప్రధాన భక్తులతో అతడు ఒకని నేరెరుగుదును, అందుచేయక ముందు అతని కెట్టి పాభయము కలుగబోవు, కావున నీవు నిశ్చింతగా ఉండవచ్చును. సో బాణాసురుడు ఈ విధంగా కృష్ణునిచే అనుగ్రహింపబడ్డాడు, శివుడు చెప్పాడు కాబట్టి. సో అతడు కృష్ణుని సన్నిధికి వచ్చి సాష్టాంగ ప్రణామం చేసి వెంటనే అతడు అనిరుద్ధుని తన కుమార్తె అగు ఉషను ఒక అందమైన రథంలో ఎక్కించి ఇక్కడ ఎక్కడైతే బంధించాడో నాగాస్త్రం వేసి, ఉష అనే అమ్మాయి బాణాసురుడు యొక్క కూతురు అన్నమాట. ఆ ఉష అనిరుద్ధుని ప్రేమిస్తుంది. ప్రేమించి చాలా రక్షిస్తుంది అనమాట. సమయానికి ఆహారం అందించడము, ఆయనను ఊరట కలిగించడము, అవి చేస్తూ సపర్యలు చేస్తూ ఉంటుంది అనిరుద్ధికి. సో బాణాసురుడికి ఆ విషయం తెలుసు కాబట్టి చక్కగా ఉషాని కూడా ఇచ్చేసి పరిణయమాడమని రథం ఇచ్చి వాళ్ళని పంపిస్తూ ఉన్నాడంట. సో సాధారణ యుద్ధం వలె శివునికి కృష్ణునికి మధ్య జరిగిన యుద్ధ వర్ణనము అశుభప్రదము కాదని సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజుకి తెలిపెను. ఆ అమంగళకరం కాకపోతే గాక కృష్ణునికి శివునికి మధ్య జరిగిన యుద్ధ వర్ణనము ప్రతి ఉదయమును స్మరించి కృష్ణుని విజయానికి ఆనందం అనుభవించుచు వ్యక్తికి జీవిత సంగ్రామంలో ఎట్లి పరాజయము ఎదురు కాదు. సో శివకేశవుల మధ్య యుద్ధం కూడా మనం ఈ వర్ణనంతా తలుచుకుంటూ ఉంటే కూడా మనందరికీ కూడా పరాజయము అనేదే ఉండదు అని చెప్తున్నాడు. సో బాణాసురుణ్ణి చంపకుండా ముక్తి కలిగించాడు.
బాణాసురుడు కృష్ణునితో పోరాడి తర్వాత శివుని దయ వల్ల కాపాడబడిన ఈ వృత్తాంతము భగవద్గీత 7.22 అన్య దేవతారాధకులు దేవాది దేవుడు కృష్ణుని అనుమతి లేనిదే ఎట్టి ఫలితాలు సాధించ యాంతి దేవవ్రతా దేవ అని ఒక శ్లోకం ఉంది చూసారా, ఆ శ్లోకం గురించి చెప్తున్నారనమాట. ఈ కథలో బాణాసురుడు శివుని పరమభక్తుడైనను కృష్ణుని చేతిలో అతనికి మరణం సంభవించిన తరుణంలో శివభగవానుడు అతనిని కాపాడజాలకపోవుట మనకు స్పష్టమగుచున్నది. శివుడు తన భక్తుని కాపాడమని కృష్ణుని ప్రార్థింపగా కృష్ణుని అతని అనుగ్రహించెను. దేవతలలో ఇట్టిది శ్రీకృష్ణ స్థితి. ఈ సందర్భంలో భగవద్గీతలో ప్రయోగింపబడిన పదం మయైవ విహ తాన్ హితాన్. ఈ మాటలకు అర్థమేమనగా దేవాది దేవుడు అనుమతి లేనిదే ఏ అన్య దేవతలు తన భక్తుని కాపాడజాలరు. సో దీనివల్ల మనకేం తెలుస్తుంది అంటే ఏ దేవతలకి మనం పూజ చేసినా కానీ టెంపరీగా మన విష్ ఫుల్ఫిల్ అవుతుంది కానీ ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్. అదే దేవాది దేవుడితోని మనము పూజ చేసి వరాలు పొందామనుకోండి, అది పర్మనెంట్ భగవద్ధామానికి చేరుకునే అవకాశాలు ఉంటాయన్నమాట. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఏ దేవతలైనా సరే కృష్ణుడి పర్మిషన్ లేకుండా వాళ్ళు ఎటువంటి వరాలు ఇచ్చినా ఫెయిల్ అయిపోతాయి. ఇక్కడ శివుడు ఏం చేశాడు, నిన్ను రక్షిస్తాను అని ఒక వరం ఇచ్చాడు బాణాసురుడికి, కానీ ఏం చేశాడు, రక్షించలేకపోయాడు. ఆ తర్వాత కృష్ణుడిని స్తోత్రించి అవన్నీ వాళ్ళని గుర్తు చేశాడు. ఎవరు, బలి మహారాజుని మళ్ళా ప్రహ్లాదుడు వాళ్ళ వంశం వాళ్ళే కదా. ఈయనకు కూడా ముక్తిని ప్రసాదించు స్వామి, తప్పు తెలుసుకున్నాను, తెలియక వరాలు ఇచ్చాను అని శివుడు అంటాడు. ఆ తర్వాత బాణాసురుడు కూడా శరణాగతి పొంది కాళ్ళ మీద పడతాడు. పడ్డప్పుడు వాళ్ళని రక్షించి వాళ్ళ కూతుర్నే వాళ్ళ యొక్క మనవడికి కళ్యాణం చేయడానికి తీసుకుని వెళ్తాడనమాట ద్వారకాకి. సో బాణాసురుని శ్రీకృష్ణుని యుద్ధం అనే దశమస్కందంలో 62వ అధ్యాయానికి భక్తి వేదాంత స్వామి భాష్యము సమాప్తము. శ్రీల ప్రపాదికి జై, దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానికి జై. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. మీకు నచ్చిందా ఈ కథ? ఇప్పుడు మీకు ఒక మంచి పాయింట్ వచ్చింది. ఎవరైనా అంటారు కదా శివుడే గొప్ప అని, ఈ స్టోరీ చెప్తే మీకు అర్థమైపోతుంది ఎవరు గొప్ప. మీరు ఎందుకు కృష్ణుడు గొప్ప గొప్ప అంటారంటే ఇలాంటివన్నీ మనసులో పెట్టుకోవాలి చక్కగా. ఈ ఈ స్టోరీలు మనం చెప్తూ ఉంటే వాళ్ళకు కూడా అర్థమవుతుంది. శివుడికి పూజ చెయ్యొద్దని చెప్పట్లేదు కదా, చెయ్యొచ్చు, కానీ వాదన పెట్టుకోకూడదు అనమాట. ఎవరు గొప్ప అట్లాంటివి మనం, దేవాది దేవుడే అందరికంటే ఎక్కువ, ఆయన నుంచే అన్నీ వచ్చాయి అనేదే భాగవతం చెప్తుంది, భగవద్గీత చెప్తుంది, శ్రీకృష్ణుడే భగవద్గీతలో చెప్పాడు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్ మాతాజీ. దండవత్ ప్రణామ్. థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ జాయినింగ్. అండ్ జై శ్రీ క్లియర్ అయింది మాతాజీ. మాతాజీ స్టోరీ అంతా విన్నాక డౌట్ క్లియర్ అయింది మాతాజీ. అప్పుడు మీరు చెప్పారు కూడా పంపించారు కదా. అవును, కురుక్షేత్ర కూడా చూసాను మాతాజీ, క్లియర్ అయ్యింది. ఓకే మాతాజీ చిన్న డౌట్ ఉంది. చారణలు యుద్ధం జరిగినప్పుడు అందరూ వస్తారని చెప్పారు కదా, ఎక్కడ చూస్తుంటారు శివుడికిను అదే కృష్ణుడికి యుద్ధం జరిగినప్పుడు అందరూ వస్తారు, ఋషులు దేవతలు అంతా. చారణులు చెప్పారు, వాళ్ళు ఎవరు మాతాజీ? వాళ్ళు కూడా ఇప్పుడు గంధర్వులు ఎవరు అంటే, గంధర్వులు ఎవరు చెప్పండి, పైలోకాల్లో ఉండేవాళ్ళు అనమాట. ఓకే, అదే ఇప్పుడు వినలేదు చారణులు అనేది. అక్కడక్కడ వస్తుంది, అది వేదాల్లో వస్తారు. సో వాళ్ళు కూడా వీళ్ళందరూ ఒక్కొక్క కేటగిరీ. ఋషులు, మునులు ఋషులు ఒకటే అనుకుంటాం మనం. సో వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక ప్రాక్టీస్ ని బట్టి ఆ కేటగిరీస్ అనేవి ఉంటాయి. అందరూ కూడా ఆధ్యాత్మిక లోకంలో భక్తి చేసుకునే వాళ్ళే అన్నమాట. ఒక్కొక్కరి భక్తి ఒక్కోలాగా ఉంటుంది. అది
గంధర్వులు అంటే ఏంటి? బాగా సౌఖ్యంగా, సుఖంగా ఉండి అనుభవిస్తూ ఉంటారు. ఆళ్ళే తప్పులు చేసేది. వాళ్ళు తప్పులు చేసినప్పుడు శాపాలవుతాయి. శాపాలు వాళ్ళు చెట్టులాగా వచ్చారు గదా! ఎక్కడికొచ్చారు? బృందావనంలో 2 చెట్లులాగా ఆ! నలగోబరుడు మునిగ్రీవుడు. మణిగ్రీవుడు మాతాజీ. వాళ్ళు గంధర్వులే మరి. సో, వాళ్ళెవరు అని అంటే, పైలోకాల్లో ఉండే రాజులకంతా పుట్టేవాళ్ళు. వాళ్ళందరూ అప్సరసలు, కిన్నెరలు ఆళ్ళు బాగా ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. అప్పుడప్పుడు ఎవరినైనా నెగ్లెక్ట్ చేశారనుకోండి ఇంక అయిపోతది. ఇక్కడ పడిపోతారు భౌతిక ప్రపంచంలో ఇంక. సో, ఆ స్టోరీల వల్ల ఏంటి అంటే, ఈ భౌతిక ప్రపంచంలో ఎన్నో తపస్సులు జేసుకోవచ్చు. ఇంద్రుడు భౌతిక ప్రపంచానికి ఎందుకొచ్చాడు? 18వ అధ్యాయం నేర్చుకోడానికి. అంటే మనం ఎంత అదృష్టవంతులమో చూడండి. మనకున్నన్ని పూజలు, ఫెసిలిటీసు ఇవన్నీ గూడా దేవీ దేవతలకి లేవనే చెప్తూ ఉంటారు. వాళ్ళెప్పుడైనా ఇలా ఈ జననం తీసుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారంట. ఇంద్రుడి దగ్గర నుండి గూడా. మనమేమో స్వర్గం వెళ్ళిపోదాం అనుకుంటాం. అందుకే స్వర్గ నరకాలొద్దు మనకి. చక్కగా భగవద్ధామానికి వెళ్ళిపోయామనుకోండి, ఇక్కడున్నట్లే అక్కడుంటది. ఇక్కడ ఎలా సేవించుకున్నామో, అక్కడ గూడా అలాగే సేవించుకోవచ్చనమాట. థాంక్ యూ మాతాజీ ఫర్ యూర్ గుడ్ క్వెషన్. జయశ్రీ మాతాజీ, మీరేదో హ్యాండ్ రైజ్ చేశారా? అది పొరపాటునొచ్చిందా? అన్‌మ్యూట్ అవ్వట్లేదా? ఓకే మాతాజీ. మీ ఫోన్ ఏదో ప్రాబ్లమ్ చేస్తుంది పాపం. సో, వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో. శ్రావణి మాతాజీ క్లోజింగ్ ప్రేయర్స్ చేయండి చక్కగా. హరే కృష్ణ మాతాజీ. ఏసీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్ की जय। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्रील ప్రభుపాద్ की जय। श्रील भक्ति सिद्धांत सरस्वती गोस्वामी महाराज की जय। नामाचार्य श्रील हरिदास ठाकुर की जय। अनंत कोटि वैष्णव भक्त वृंद की जय। प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद की जय। श्री राधा मदन मोहन की जय। श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय। श्री निताई गौड़ सुंदर भगवान की जय। All glories to assembled devotees. Hare Krishna. All glories to assembled devotees. Hare Krishna. All glories to assembled devotees. Hare Krishna. Hare Krishna. Hare Krishna. Krishna Krishna. Hare Hare. Hare Rama. Hare Rama. Rama Rama. Hare Hare. Hare Krishna Mataji. Thank you Mataji. హరి బోల్. థాంక్ యూ. हरे कृष्ण माताजी, थैंक यू। दंडवत प्रणाम। ధన్యవాద్. ప్రణామ్. Hare Krishna Mataji. धन्यवाद। दंडवत प्रणाम।